కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. వెండి ధరలు కూడా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ రేట్ వచ్చేసి 1 కిలో 2,41,400 రూపాయలు. సో ఇన్నాళ్ళు బంగారం గురించి మాట్లాడుకున్నాం కదా సార్, బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు వెండి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. త్వరలో 3 లక్షలకు చేరుతుందనే అంచనాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఈ వెండి ధరలు ఇంతలా బంగారం కంటే ఎక్కువగా పెరగడానికి గల కారణాలు ఏంటి? అంటే మీరు అన్నట్లు బంగారం 75% రిటర్న్ ఇచ్చింది 2025లో. గోల్డ్ సిల్వర్ 150% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ బంగారంతో పోలిస్తే డబుల్ పెరిగింది. సో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి సిల్వర్ రేట్ ఇవాళ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఇది. సడన్ గా గోల్డ్ కన్నా సిల్వర్ కన్జంప్షన్ ఏం పెరగదు కదా. సో ప్రధానమైన కారణం ఏంటి అంటే సిల్వర్ను ఒక కీలకమైన మెటల్ గా ప్రభుత్వాలు గుర్తించడం మొదలుపెట్టాయి. చాలా మందికి తెలియని అంశం ఏంటంటే సిల్వర్ ఇండస్ట్రియల్ యూస్ కూడా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రెషియస్ మెటల్ గానే కాకుండా ఆభరణాలకు, మనం పట్టగొలుసులకో, కడియాలకో, వీటికి మట్టెలకో చేసి వాడుకునే సిల్వరే మనకు తెలుసు. కానీ సిల్వర్ ఇస్ అన్ ఇండస్ట్రియల్ మెటీరియల్ కూడా. అంటే పరిశ్రమలో ఉదాహరణకు సోలార్ ప్యానల్స్ తయారీలో సిల్వర్ వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో సిల్వర్ వాడతారు, ఈవెన్ మిలిటరీ హార్డ్వేర్ లో సిల్వర్ వాడతారు. సో ఇలా రకరకాల ఇండస్ట్రీ అంటే సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మిలిటరీ హార్డ్వేర్, ఇలా అనేక రకాల ఇండస్ట్రీస్ లో సిల్వర్ ఒక రా మెటీరియల్. అందుకే సిల్వర్ కు కేవలం కన్స్యూమర్ డిమాండ్ ఉండదు, ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుంది. అది సిల్వర్ కున్న ప్రత్యేకత. ఇండస్ట్రియల్ డిమాండ్ ఉండడం వల్ల సిల్వర్ స్టాక్ పైల్స్ ను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. 2025లో అమెరికా ఫస్ట్ టైం సిల్వర్ ను క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేర్చింది. అంటే కీలకమైన ఖనిజాలు అని. ఇప్పుడు మనకు యురేనియం, థోరియం, పల్లేడియం, సో ఇలాంటివి ఉంటాయి, కోబాల్ట్, ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. సో జర్మేనియం, ఇలాంటి ఇప్పుడు మీకు పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ లో ఉంటాయి. ఇవన్నీ వీటిని రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. అంటే అవి రేర్ గా దొరికాయి కావు. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రేర్ గా దొరుకుతాయేమో. రేర్ గా దొరకవు, కానీ చాలా దేశమంతా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీరాన కూడా భారీ ఎత్తున ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటాను కోట్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చింది. నేను దానిపైన సెపరేట్ గా కూడా నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను. ఆంధ్ర తీరాన కీలక ఖనిజాలు అని. కానీ మరి వీటిని రేర్ ఎర్త్ ఎందుకంటారు అంటే ఖనిజం నుంచి చాలా కొద్ది మోతాదులోనే ఇది బయటకు వస్తుంది. అంటే ఓర్లోకి వెళ్ళి తీసేటప్పుడు చాలా మైన్యూట్ క్వాంటిటీలోనే ఈ మెటల్ దొరుకుతుంది కనుక దీన్ని రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఇప్పుడు సిల్వర్ ను కూడా ఆ రకమైన క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ అంటే స్ట్రాటజిక్ మినరల్స్ జాబితాలో అమెరికా చేర్చింది. సో దాట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ బూస్ట్. సిల్వర్ కు ఎక్కడి లేని విలువ. అంటే కన్స్యూమర్ డిమాండ్ పెరగడం కాదు, మీకు ఇప్పుడు గోల్డ్ లాగా ఫారిన్ ఎక్స్చేంజ్ లో భాగంగా బంగారం నిల్వల్ని సెంట్రల్ బ్యాంక్స్ పెంచుకుంటున్నాయి. సిల్వర్ నేమి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో భారీ ఎత్తున నిల్వలుగా సెంట్రల్ బ్యాంక్స్ ఏం పెంచుకోవడం లేదు. సిల్వర్ అంటే గోల్డ్ కొండే కారణాలు ఉంటాయి. ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ ప్రెషర్స్, అంటే ప్రపంచంలో ఉండే రాజకీయ ఆర్థిక అస్థిర పరిస్థితులు, ఇవన్నీ కూడా సిల్వర్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ సిల్వర్ అదనంగా వస్తున్నది ఏంటంటే సిల్వర్ ను ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్స్ లాగా చూసే విధానం. అమెరికా నవంబర్ 2025లో అఫీషియల్ గా సిల్వర్ ను క్రిటికల్ మినరల్ గా దాన్ని పేర్కొంది. దాంతో సిల్వర్ ఉండే వాల్యూ, స్ట్రాటజిక్ వాల్యూ, వ్యూహాత్మక విలువ, వ్యూహాత్మక ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. ఎందుకంటే అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్టర్స్ ఆఫ్ సిల్వర్. అంటే అమెరికా వాడే సిల్వర్ లో 2/3 దిగుమతి చేసుకుంటుంది. అంటే 3/2 అమెరికాలో వాడే సిల్వర్ లో 2/3, 3/2 ఇంపోర్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో అమెరికా మాత్రమే కాదు సిల్వర్ ను ఒక కీలకమైన ఖనిజంగా గుర్తించడం. ఈవెన్ చైనా కూడా సిల్వర్ స్టాక్ పైల్స్ ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టింది.
ఇప్పుడు సిల్వర్ను మీకు 40% ఆఫ్ ఇండియాలో మనం కొనే సిల్వర్ను 40% చైనా నుంచి వస్తుంది. చైనా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సిల్వర్ కూడా. సో మీకు ప్రపంచంలో ఈ బిగ్ టెక్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్, ఇప్పుడు టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ సిల్వర్ను చైనా నుంచి కొంటాయి. బిగ్ టెక్ అండ్ ఏఐ కంపెనీలు వాడే సిల్వర్లో 70% చైనా సప్లైనే. అంత డిపెండెంట్ చైనా పైన. బిగ్ టెక్ అండ్ ఏఐ కంపెనీస్ వాడే సిల్వర్లో 70% చైనాదే. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు చైనా తలుచుకుంటే బిగ్ టెక్ అండ్ ఏఐ కంపెనీలకు సిల్వర్ సప్లై ఆగిపోతుంది. సో ఇప్పుడు మీకు చైనాను మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలాన్ మస్క్ యూరోప్ను వెక్కిరిస్తాడు, గేలి చేస్తాడు, జర్మనీని తిడతాడు, అందరినీ అంటాడు ఎక్సెప్ట్ చైనా. మీకు ఇలాన్ మస్క్ పొరపాటున కూడా చైనాను ఒక్క మాట అన్నాడు. దేశంలో యూరోప్కు విలువలు చెప్తాడు, నీతులు చెప్తాడు, సౌత్ ఆఫ్రికాకు నీతులు చెప్తాడు, ప్రపంచానికి అందరికీ నీతి బోధ చేస్తుంటాడు ఇలాన్ మస్క్. అందరినీ అవేయాలని చేస్తుంటాడు. కానీ చైనాను ఒక్క మాట అన్నాడు. ఎందుకంటే చైనీస్ మార్కెట్ ఇలాన్ మస్క్ చాలా కీలకం తన కార్లకు, ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే చైనా సిల్వర్ పైన ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టిందో ఇలాన్ మస్క్ కూడా ఇది మంచి పద్ధతి కాదు అని ఫస్ట్ టైం కామెంట్ చేశారు. అంటే చైనా పైన ఇంత ఫ్రెండ్లీగా ఇంత విమర్శ చేయడం అనేది మొదటిసారి ఇలాన్ మస్క్. అంటే దీని ప్రాధాన్యత ఏంటో చూడండి. అంటే చైనా ఏమీ సిల్వర్ను బ్యాన్ చేయలేదు ఎక్స్పోర్ట్ను, కానీ రిస్ట్రిక్ట్ చేసింది. అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కంపెనీలు మాత్రమే సిల్వర్ను ఎక్స్పోర్ట్ చేయాలి అని. సో అందువల్ల దీనివల్ల ఏమైందంటే సిల్వర్కి ప్రత్యేక హోదా, సిల్వర్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చింది ఆంధ్రాకి రాకపోయినా. సో ఈ సిల్వర్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇవ్వడం మొదలు పెట్టాయో సిల్వర్ ప్రైసెస్ అనేది విపరీతంగా పెరిగాయి. సో సిల్వర్ ఇస్ నో లాంగర్ ఏ ప్రెషియస్ మెటల్. సిల్వర్ ఇస్ నో లాంగర్ ఒక అలంకరణ సామాగ్రి మాత్రమే కాదు, ఒక వెండి పాత్రలు, వెండి ప్లేట్లు, మనం వెండి గిఫ్ట్లు ఇవి ఇచ్చేదే కాదు. ఇట్స్ ఇండస్ట్రియల్ కీలకమైన పారిశ్రామిక ముడి పదార్థం, ఇండస్ట్రియల్ కీ మెటీరియల్ అండ్ నేషనల్ సెక్యూరిటీకి లింక్ అయి ఉన్నది. ఎందుకంటే మిలిటరీ హార్డ్వేర్లో కూడా వాడతారు, మీకు కీలకమైన బిగ్ టెక్ కంపెనీస్ కూడా వాడతాయి కనుక. సో ఈ సిల్వర్కున్న ఈ హోదా పెరగడము, మారడం వల్లనే ఇప్పుడు సిల్వర్ డిమాండ్ ఇంత భారీగా పెరిగి గోల్డ్ ప్రైసెస్ కన్నా రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. ఒక 2025లోనే 150% సిల్వర్ ప్రైసెస్ పెరగడానికి కారణం అది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ అసెంబ్లీ సెషన్ ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది సార్. స్పీకర్ ఏకపక్ష వైఖరి, అలాగే సీఎం అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలని బాయ్కాట్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ప్రకటించిన పరిస్థితి. మరోవైపు కవిత కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్, కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, వాటన్నిటి మీద సభలో మాట్లాడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు అంటూ కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ ఆరోపణల మధ్య కవిత డిమాండ్ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసింది సార్. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కవిత డిమాండ్ నేపథ్యంలో బాయ్కాట్ చేస్తారు, నాకు అర్థం కాని విషయం. కవిత డిమాండ్ చేయకపోతే బాయ్కాట్ చేసేది కదా. సో మీకు అది బోడగుండకు దేనికి అంటారు లింక్ పెట్టడానికి. కవిత డిమాండ్ చేసిన నేపథ్యంలో బాయ్కాట్ చేసిందా నాకు చెప్పండి. వాళ్ళ కవిత డిమాండ్ చేయకపోతే బాయ్కాట్ చేసేదా? బాయ్కాట్ చేసినాక కవిత డిమాండ్ చేసింది. సో కవిత బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ రాజకీయాల్లో పనిచేస్తుంది కనుక సహజంగానే బీఆర్ఎస్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తుంది. అందువల్ల కవిత క్వశ్చన్ చేయడం అనేది ఇన్కాన్సిక్వెన్షియల్. మీరు దాన్ని లింక్ చేసి కవిత విమర్శ నేపథ్యంలోనే కవితకు భయపడేమైనా బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తుందా? కవితను పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు బీఆర్ఎస్. అసలు బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంలో కవిత ఒక ఫ్యాక్టరే కాదు. దే ఆర్ సింప్లీ ఇగ్నోర్డ్. అండ్ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే పట్టించుకోకండి అని. అందువల్ల బీఆర్ఎస్ సభ మీరే చెప్పారు. ఇందులో ఇంట్రెస్టింగ్ చూడండి, నేను అడిగిన క్వశ్చన్లు ఏమన్నారు? స్పీకర్ ఏకపక్ష నిర్ణయం, ప్రభుత్వ ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు, దీని కొరకు బాయ్కాట్ చేసేదని చెప్తూనే కవిత డిమాండ్ నేపథ్యంలో బాయ్కాట్ అన్నారు. సో ఏదనుకోవాలి నేను? కవిత డిమాండ్కు ఈ బాయ్కాట్కు సంబంధమే లేదు ఫస్ట్ పాయింట్.
ఎస్ స్పీకర్ ఏకపక్ష నిర్ణయము, ప్రభుత్వ ప్రజాస్వామిక నిర్ణయాలు ఇవి విమర్శలు కొత్తేమి కాదు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఇదే రకంగా మాట్లాడుతుంటాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ఇదే మాట్లాడింది. వాస్తవంగా కేసీఆర్ ప్రతిపక్షం పట్ల చూపిన గౌరవం కూడా ఇంత తేడా లేదు. ప్రతిపక్షాలను సస్పెండ్ చేయడము, ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెండాడము, ప్రతిపక్షాలను గేలి చేయడం, అవహేళన చేయడము, సో ప్రతిపక్షాలను చీల్చి పార్టీలని తన బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడం, ఈ ప్లేబుక్ అంతా కేసీఆర్ అనుసరించిందే కదా. తెలంగాణ వచ్చాక ఒక నూతన రాజకీయం ప్రారంభిస్తాను, నేను ప్రతిపక్షాలకు గౌరవం ఇస్తాను, అఖిలపక్ష మీటింగ్లు పెట్టి ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటాను, ప్రతిపక్ష నేతలకు విలువిస్తాను, ప్రతిపక్షాలకు వాయిస్ ఇస్తాను, ప్రతిపక్ష పార్టీలను చీల్చను, వాళ్ళ ఎమ్మెల్యేలను లాక్కోను అనేమన్నా కేసీఆర్ కొత్త రాజకీయాన్ని మెయింటైన్ చేసిందా? కేసీఆర్ చెప్పాడు కదా ఫక్త్ రాజకీయ పార్టీ మాది అని. సో ఆ ఫక్త్ రాజకీయం కేసీఆర్ ఎట్లా చేస్తాడు, రేవంత్ అట్లా చేస్తాడు. రేవంత్ ఏదో మీకు ఒక భూమి పైన అవతరించినటువంటి ఒక అనేక భిన్నమైన విలువలు కలిగిన అవతార పురుషుడేం కాదు కదా. ఆయన కూడా కేసీఆర్ లాగా రాజకీయ నాయకుడే. కేసీఆర్ది ఫక్త్ రాజకీయం అయితే రేవంత్ ఫక్త్ రాజకీయం కాబట్టి ఉంటది. అందువల్ల రేవంత్ అయినా కేసీఆర్ అయినా ఏ పార్టీ అయినా నీవు చెప్పిన విధే నిరదాక్ష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అన్యాయం అని ఆక్రోశిస్తారు, అధికారంలో ఉంటే ఆ అన్యాయానికి తామే నాయకత్వం వేస్తారు. అయినా నా పాయింట్ ఏంటి అంటే, ప్రభుత్వాలు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ప్రభుత్వాలు ఇంతకన్నా భిన్నంగా ఉండడం లేదు. ప్రభుత్వాలు విమర్శలకు అసహనం ఉన్నాయి. పోనీ ప్రతిపక్షాలు ఏమైనా సద్విమర్శలు చేస్తున్నారంటే, ప్రభుత్వాలు ఏవి చేసినా వాటిని బదనాం చేయాలన్నది ప్రతిపక్షాల ఆలోచన. సో అపోజిషన్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్ గా వ్యవహరిస్తున్నది. రూలింగ్ పార్టీ భిన్నమైన అభిప్రాయం టాలరేట్ చేయలేకపోతుంది. ఇది పొలిటికల్ కల్చర్ కు భాగం. ఇందులో రేవంత్ రెడ్డి అతీతుడు కాదు, ఇందుకు కేసీఆర్ అతీతుడు కాదు, చంద్రబాబు నాయుడు అతీతుడు కాదు, జగన్ అతీతుడు కాదు, దేశమంతటా జరుగుతున్నది ఇదే. సో అందువల్ల ఈ పొలిటికల్ కల్చర్ ఎప్పుడైనా ఒకటే. కానీ స్టిల్ నా స్టాండ్ ఇక్కడైనా ఆంధ్రలోనైనా ఎక్కడైనా ప్రతిపక్షం అవమానాలున్నాయనో, లేకుంటే అప్రజాస్వామిక ధోరణి ఉందనో, లేదా ఏకపక్ష ధోరణి ఉందమో ఈ కారణాలు చెప్పి సభను ఎగ్గొట్టకూడదు. సభ మీకు అధికార పార్టీ ఇచ్చిన బహుమతి కాదు. సభలో సభ్యత్వం అధికార పార్టీ కృపా కటాక్ష వీక్షణాలతో మీకు లభించలే. అధికార పార్టీ కోసం మీరు సభలోకి రాలే. మిమ్మల్ని సభకు ప్రజలు పంపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమో బీఆర్ఎస్ కు సభలో అవకాశం ఇవ్వలే కదా. సభలోకి ప్రజలు పంపించారు. ప్రజలకు మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. అవమానాలు అనేది మంచిది కాదు, ప్రతిపక్షాన్ని గౌరవించాలని మనం చెప్తాం. కానీ ఆ ట్రెండ్ రాజకీయాల్లో లేదు. మీకు ఆ ట్రెండ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ లేస్తే అచ్చెన్నాయుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపు నుంచి లేచారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి మీకు. సో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద కొడాలని ఇవాళ మనుషులు మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తున్నారు. అందులో అందరే, ఇందులో ఒకే తాను ముక్కలు, ఇందులో తేడా లేదు. కానీ సభకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోయినా నేను అప్పుడు కూడా చెప్పాను, ఆయనను పోయి రావలను శాసనసభకు అని. సో ఆయనను పోయి రావాలని శాసనసభకు. అవమానాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, మాట్లాడినెవరు, సో గేలి చేస్తారు. అధికార పార్టీ మీకు స్పీకర్ ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు, సమయం ఇవ్వరు. దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ గా ఉండే ఛాలెంజెస్. ఓకే, సభలో సమయం ఇవ్వకపోతే సభలో కంప్లీట్ గా ఒక మౌన దీక్ష చేశారండి బయటికి. మమ్మల్ని సభలో అవకాశం ఇస్తలేరు, అందువల్ల మేము మౌన దీక్ష చేస్తామని చెప్పి సభలోకి వెళ్ళి మొత్తం మౌనంగా ఒక 4 గంటలు ఉండి బయటకు వచ్చి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్, అది కూడా ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్టే. నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో చెప్పాను, నాకు టైం ఇస్తలేడు. జగన్మోహన్ రెడ్డి అయితే విచిత్రమైన డిమాండ్. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినంత సమయం నాకు కావాలంటాడు. మరి చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఓట్లు నీకు వచ్చాయా? చంద్రబాబు నాయుడుకి వచ్చిన సీట్లు మీకు వచ్చాయా? రాకపోయినా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన సమయం ఇవ్వాలి అంటాడు. సో అదొక విచిత్రమైన డిమాండ్. నేను అన్నాను, మీకు 1 మినిట్ టైం ఇచ్చినా మంచిదే. ఆ 1 మినిట్ ప్రజా సమస్యలు మాట్లాడండి. మిర్చి రైతులు, అరటి రైతులు, మామిడి రైతులు అని వదిలేడు, కూర్చోండి. చాలు, మిర్చి రైతులు, మామిడి రైతులు, అరటి రైతులు అన్నారనుకోండి, ఆ 3 పదాలు అనడానికి ఒక 30 సెకండ్లు సరిపోతుంది. మళ్ళీ మీకు ఇంకో 30 సెకండ్లు టైం వచ్చింది అనుకోండి, అధ్యక్ష అని కూడా అనకండి, మిర్చి రైతులు, అరటి రైతులు, మామిడి రైతులు అనండి, సరిపోతుంది. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిర్చి రైతులు, మామిడి రైతులు,
అరటి రైతులు మా కొరకు మాట్లాడే అసెంబ్లీ అనుకుంటారు కదా. ఈ 3 పదాలు అంటానికి అప్రజాస్వామికం ఉన్నది, స్పీకర్ సమయం ఇవ్వడం ఏంటి? 3 పదాలు అంటానికి అయితే సమయం ఇస్తారు కదా. లేకపోతే ఇంకో యునిక్ ప్రొటెస్ట్, జస్ట్ కామ్గా ఉండండి, మౌనంగా ఉండండి, అంతే, ఏం మాట్లాడకండి. ఇంకా ఎక్కువ మీకు సమాజంలోకి వెళ్ళిపోతుంది మెసేజ్. ఎందుకంటే అదేంది ప్రతిపక్షం అల్లరి చేయాల్సింది, మౌనంగా ఉండడం ఏంది అని. సంథింగ్ స్ట్రేంజ్ ఈజ్ ఆల్వేస్ న్యూస్. సో సహజంగా ప్రతిపక్షాలు సభలో నిరసన ఎట్లా తెలుపుతాయి? నినాదాలు ఇస్తారు, మైకులు కొడతారు, వెల్లోకి దూసుకెళ్తారు, ఆ నినాదాలు ఇస్తూ బయటికి వెళ్తారు, ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతుంటే అడ్డుకుంటారు. ఇది కదా అపోజిషన్ ప్రొటెస్ట్ ఎక్కడైనా. నేను అనేది అంటే సలహా, బీఆర్ఎస్ మిత్రులకు సలహా ఏంటంటే, మీరు ఏం లేదు, మొత్తం ఒక రోజంతా మౌన దీక్ష, అసలు ఏమీ లేదు, సభలోకి వెళ్ళండి, మౌనంగా కూర్చోండి, ఏమన్నా తిట్టని. మొన్న ప్రియాంక గాంధీ అద్భుతంగా ఒక పాట అన్నది మోడీని, మీరు నెహ్రూ గురించి రోజు తిడుతున్నారు కదా, ఒక రోజు ఎంతసేపైనా కూర్చుందాం, ఒక సెషన్లో ఎన్ని రోజులైనా కూర్చుందాం, మీరు నెహ్రూను ఎన్ని అనాలున్నాయో అనుకోండి, అభ్యంతరం లేదు. ఇక నెహ్రూను మీకు ఓపిక ఉన్నంత అనుకోండి, అయిపోయినాక చెప్పండి, మనం నిరుద్యోగం గురించి మాట్లాడుకుందాం, ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుందాం, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం అన్నది. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. మీరు రోజంతా ఇక ఏం ఒక్క రోజు కాదు, 10 రోజులు తిట్టండి నెహ్రూ, మేము భరిస్తాం, లెటర్ డిస్కస్ సంథింగ్. ఇదే వైఖరి కనుక బీఆర్ఎస్ తీసుకుంది అనుకోండి, ముఖ్యమంత్రి గారికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేసీఆర్ ఎంత అన్నది తిట్టుకోండి, 4 రోజులు ఇస్తాం టైం, మేము ఏం మాట్లాడం, మౌన దీక్ష వస్తాం. ఇక మీదంతా అయిపోయింది అన్నాక మేము ప్రజా సమస్యలు మాట్లాడతామని ప్రతిపక్షం అంటే ఎంత గౌరవంగా ఉంటుంది. ఒక మౌనంగా ఉండండి, పెద్ద న్యూస్ అవుతుంది. నాకు క్లియర్ గుర్తు, ఇప్పుడు ఎమ్మెల్సీగా నేను ఉన్నప్పుడు ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. హైదరాబాద్ కలెక్టర్గా నవీన్ మిట్టల్ ఉండే, ఎవరు చెప్పిన వినకపోయేవారు. సో ఒకరోజు మీకు ఈ దీంట్లో భాగంగా అంటే స్ట్రీమ్ లైనింగ్ అది అంటారు దాన్ని. సో దానికి రేషనలైజేషన్, అది దాని పేరేమో రేషనలైజేషన్. ఎంత ఇర్రేషనల్గా చేశారంటే 80 స్టూడెంట్స్ ఉన్న కోటి ఉమెన్స్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో, కోటి గర్ల్స్ హై స్కూల్లో ఒక్క టీచర్ లేడు, ఒక్క టీచర్. సాధారణంగా ఏం చేస్తారు, ఇట్లాంటి వల్ల ధర్నా చేస్తాం డోర్ దగ్గర, లేదా రాస్తా రోకో చేస్తాం, లేదా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తాం. నేను అవన్నీ ఏం చేయలే. నేను ఏం చేశానంటే వెళ్ళి క్లాసులు చెప్పిన. సో స్కూల్కి వెళ్ళి 2 గంటలు క్లాస్ చెప్పి ప్రొటెస్ట్ చేసిన. మీరు గనక టీచర్లు అపాయింట్ చేయకపోతే ఇలా ప్రతిరోజు వచ్చి పాఠాలు చెప్తారు. సో నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను, ఐఎమ్ PhD ఇన్ పొలిటికల్ సైన్స్, సో మాస్టర్స్ ఇన్ జర్నలిజం, గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్. అందువల్ల నేను సైన్స్, సోషల్, ఇంగ్లీషు అన్ని పాఠాలు చెప్పగలుగుతాను. నాకు హక్కు ఉంది, నాకు ఎలిజిబిలిటీ ఉంది, నేనేమి చదువుకోనని కాదు. అందుకే DEO చెప్పాను, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పాను, మీకు చూడండి నేను క్లాసులు చెప్తానని. మళ్ళీ వెళ్లే ముందు చెప్పాను, మీరు రేపు కనుక టీచర్లు అపాయింట్ చేయకపోతే చుక్కా రామయ్య గారు పిలిపించి మ్యాథమెటిక్స్ చెప్పిస్తాను, ఎల్లుండి డాక్టర్ జయప్రకాష్ నారాయణ పిలిపించి సైన్స్ చెప్పిస్తానని చెప్పి వెళ్ళిపోయాను. మీకు ఆశ్చర్యం వేస్తుంది, నెక్స్ట్ డే అన్ని పేపర్లో హయ్యెస్ట్ కవరేజ్ వచ్చింది. నిరసనగా క్లాస్ చెప్తున్న ఎమ్మెల్సీ అని. పిల్లలు వచ్చి క్లాస్ అయిపోయినాక 2 గంటలు క్లాస్ అయ్యాక, సార్ మాకు టీచర్లు అపాయింట్ అయినా కూడా రారా సార్ అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది, ఎంత ఆనందం అనిపించిందో. సో అలా నిరసన చెప్తే మొత్తం పత్రికలన్నీ కవరేజ్. అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉండే. సో జనరల్గా ముఖ్యమంత్రులు ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ వాళ్ళ పేపర్లు అన్నీ చూస్తారు. ఇది చూసి సీఎం ఆశ్చర్యపోయి, ఇదేంటయ్యా స్కూల్లో టీచర్ లేకపోతే ఇంత కవరేజ్ ఏంటి ఇష్యూ అంటే, ఇలా ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు పోయి క్లాసులు చెప్పారు అని. వెంటనే ఈ ఆర్డర్ ఆఫీషియల్స్ ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ డే 11 o'clock మీకు రామయ్య సార్ని తీసుకొని పోయే వరకు 11 మంది టీచర్లు అపాయింటెడ్, ఒక్కరు కాదు, 2 కాదు. అంటే ఎంత ప్రభావం ఉందో చూడండి. ఒక్క నిరసన, ఒక వినూతన నిరసన ఎంత ప్రభావం ఉందో చూడండి. దట్ ఈస్ వన్ వే. మీకు ఎమర్జెన్సీలో ఇంకోటి చెప్తాను. ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వచ్చారు, అప్పుడు ఎమర్జెన్సీ. ఎవరైనా నిరసన చెప్తే అరెస్టు, మొదలే ఎమర్జెన్సీ. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టు, ఎవరైనా నినాదం ఇస్తే అరెస్టు. ఎంతో ప్రొటెస్ట్కి అవకాశం లేదు, స్లోగన్కి అవకాశం లేదు, అసలు ఏమి ఒక ప్లే కార్డ్ ప్రదర్శిస్తే అరెస్టు, అంత నిర్బంధం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఇందిరాగాంధీ వచ్చింది. విద్యార్థులు, JNU విద్యార్థులు ఎమర్జెన్సీని వ్యతిరేకించాలి. ఏం చేయాలి? ఏం లేదు, కూర్చున్నారు అందరూ. ఇందిరాగాంధీ మాట్లాడటానికి లేచారు, ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోయారు. ఏం మాట్లాడలేదు, ఒక నినాదం లేదు, ప్లే కార్డ్ లేదు, నిరసన లేదు, ధర్నా లేదు. ప్రశాంతంగా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోతున్న వాళ్ళనైతే నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి అరెస్ట్ చేయలేదు కదా. సో నాకేదో ఏదైనా అవసరం కూడా బయటకు వెళ్ళచ్చు కదా.
ప్రపంచంలో ఎంతటి నిరంకుశ దేశంలో కూడా హాల్లో ఉన్నోడు హాల్లోనే ఉండాలి, బయటికి రావద్దని ఎక్కడ రూల్ ఉంటుంది కదా. అందరు వెళ్ళిపోయారు, మొత్తం హాల్ ఖాళీ. జేఎన్యూ అధికారులు తలదించుకున్నారు. ప్రధానమంత్రికి ఒక తీవ్రమైన నిరసన, అంటే మౌనమే ఎంత పెద్ద నిరసన చెప్పండి. నేను ఉదాహరణలు చెప్పాను మీకు. సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ప్రొటెస్ట్. అసలు ఏం చేయలేదు, సైలెంట్ గా వెళ్ళిపోయారు అంతే. మీకు ఆ ప్రొటెస్ట్ చూస్తే అసలు నేషనల్ మీడియా మొత్తం ఆ రోజుల్లో కూడా, ఎమర్జెన్సీలో కూడా అదొక పెద్ద న్యూస్ అయిపోయింది. సో సైలెంట్ ప్రొటెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, ఏం ఖాళీ వెళ్ళిపోయారు. హాల్లో చూస్తే ఎంప్లాయ్ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా నిరసన తెలిపారు. మీకు మిగిలింది ఎవరు అంటే కొంతమంది అధికారులు తప్ప ఎవరు మిగిలే. అది ఇందిరాగాంధీకి ఎంత అవమానం చూడండి. అంటే దేర్ ఆర్ వేస్ ఆఫ్ ప్రొటెస్టింగ్. మీకు అవకాశం ఇచ్చినప్పుడు పోనీ అవకాశం లేదు, ఒక సెంటెన్స్ మాట్లాడండి, కృష్ణా నీళ్ళు 3 సార్లు అనండి. మీకు ఉదాహరణ చెప్పాను, బెన్ జాన్సన్ అనుకుంటాను, ఇది జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పాడు, ఫాస్టెస్ట్ రన్నర్. సో ఆయన రన్నింగ్ మీద బీబీసీ ఒకసారి కామెంట్ చెప్పింది, మిగతా వాళ్ళేమో బెన్ జాన్సన్ రెడింగ్ అని ఇట్లా చెప్పేవరకైనా అక్కడ పోయి రన్నింగ్ అయిపోయింది. సో బీబీసీ చెప్పాడు బెన్ జాన్సన్ అన్నది అయిపోయింది కామెంటరీ ఇదే. సో కామెంటరీ అంటే ఇది వ్యూహాత్మక. మనకు పురాణాలు చెప్తారు కదా, కుమారస్వామికి విఘ్నేశ్వరునికి మధ్య గణనాయకుని పదవికి పోటీ ఉంటే కుమారస్వామి రివ్వుమని ఎగిరిపోయి ఆ పుణ్యనదుల్లో స్నానాలు చేస్తూ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటుంటే బయటకు వచ్చేవారు వినాయకుడు కనబడతారు, స్నానం చేసి దర్శనం చేసుకొని వచ్చి. ఇది ఎలా సాధ్యం అంటే వినాయకుడు ఏమీ లేదు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి వారికి పాదాభివందనం చేస్తాడు. దాని ప్రభావంతో కుమారస్వామికి ఏ తీర్థయాత్రకు పోయినా, ఏ పుణ్యనదిలో స్నానానికి వెళ్ళినా ముందు అన్న కనబడతాడు. సో దట్ ఈస్ దన్ ఐడియా కదా. వినాయకుడు ఒక్క తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే 3 ప్రపంచంలోని సర్వలోకాలను ప్రదక్షిణ చేసిన దాంతో సమానం. దాంతో వచ్చేసింది ఇది. దిస్ ఈజ్ హౌ యూ హెవ్ టు బిహేవ్. నాకు ఏకపక్ష ధోరణి స్పీకర్కి ఏకపక్ష ఉండకపోతే బహుళపక్షం ఉంటుందా? ఇది మన తెలియని చరిత్రన. అప్రజాస్వామిక ధోరణి ఉండకపోతే ప్రజాస్వామ్యం రండి, కేసీఆర్ గారు రండి, నన్ను తిట్టండి అంటాడు. అదే అది ప్రాక్టికల్ గా సాధ్యమా? సో దట్ ఈస్ హౌ లెజిస్లేచర్ ఈజ్. మీరు క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా మీకు అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుంటే ఏమన్నా కేసీఆర్ వచ్చి మైక్ పట్టుకొని అవకాశం ఇచ్చిన చెప్పిన కృష్ణా నీళ్ళు అనండి, తన్నీర్ అన్నట్టు కృష్ణా నీళ్ళు 3 సార్లు అనండి. దేశమంతా అదే చర్చ జరుగుతుంది, కృష్ణా నీళ్ళు అని కేసీఆర్ అన్న బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతమంది చర్చించుకుంటారో చూడండి. మీరు అర్ధ గంట కాదు 2 గంటలు ఉపన్యాసం ఇచ్చిన దానికన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో డూ ఇట్. there are way when there is a will there is a way, there is a will there is a way అని ఇంగ్లీష్ ఉంది కదా. మనసుంటే మార్గం ఉంటుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చూస్తూ ఉన్నాం సార్. ఏఐ ద్వారా కొంతమంది మహిళల ఫోటోలను అసభ్యంగా మార్చి పోస్ట్ చేయడం, మహిళల ఫోటోలను అశ్లీలంగా మార్చేందుకు గ్రోక్ వీలు కల్పిస్తోందంటూ కేంద్రం సీరియస్ అయింది సార్. 72 గంటల్లో ఆ పోస్టులన్నీ కూడా తొలగించాలి అని చెప్పి కేంద్ర సమాచార శాఖ ఎక్స్కు నోటీసులు కూడా జారీ చేసింది. సో దీని మీద మీ అంటే ఇప్పుడు ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ ఇస్ ఎ గొప్ప టెక్నాలజీ, దాంట్లో అనుమానమే లేదు. కానీ ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా దుర్వినియోగం చేసుకునే వారికి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఇదనే కాదు, ఇప్పుడు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్, కిడ్నీ మార్పిడి, మూత్రపిండాల మార్పిడి, ఎంత అద్భుతమైన వైద్య పరిజ్ఞానం. కానీ దాన్ని ఇల్లీగల్గా కిడ్నీలు మార్చేవాడు ఉపయోగించుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో మీకు న్యూక్లియర్ సైన్స్ ఎంత అద్భుతమైన విజ్ఞానం ఇది. సో అపారమైన అపరిమితమైన క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ సైన్స్ ఇలా అణ్వాయుధాలు చేసి సర్వ వినాశానికి కారణమవుతుంది. సో ప్లాస్టిక్ సామాన్య మానవుడి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసింది. ఒక అల్యూమినియం బకెట్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ, ప్లాస్టిక్ బకెట్ చాలా చీపు. అదే ప్లాస్టిక్స్ ఇవాళ పొల్యూషన్గా మారి మనిషిని సో మైన్యూట్ పార్టికల్, మైక్రో ప్లాస్టిక్స్ అంటారు, అవి మన ఆహారంలో కూడా ప్రవేశించి మనిషికి ఇవాళ ఒక సవాల్గా మారింది. సో ఇలా ప్రతి ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఏదైనా దాన్ని యూజ్ చేసేవారు ఉంటారు, మిస్యూజ్ చేసేవారు ఉంటారు, అబ్యూజ్ చేసేవారు ఉంటారు. దానికి పరిష్కారం నాట్ గోయింగ్ బ్యాక్, గోయింగ్ ఫార్వర్డ్. డెఫినెట్గా ఏఐ ప్లాట్ఫామ్స్ బాధ్యతారహిత్యాన్ని ప్రదర్శించినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఏఐ వితౌట్ అకౌంటబిలిటీ, సైన్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ,
టెక్నాలజీ వితౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ డేంజరస్ అని గాంధీ మహాత్ముడే చాలా కాలం క్రితం సైన్స్ గురించి అన్నాడు. సో అందువల్ల ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలా వండర్ సృష్టిస్తున్నాం. ఇలా మనము ఒకప్పుడు గ్రాఫిక్స్ వాళ్ళు ఒక బొమ్మలు గీసి దాన్ని అనిమేషన్ చేయాలంటే నానా కష్టాలు పడాలి. ఇప్పుడు చాలా సింపుల్ గా ఏఐకి ప్రాంప్ట్ ఇస్తే అదే నీ బొమ్మలు గీసి పెడుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ స్విమ్మింగ్ చేస్తున్నట్లు, మీరు అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఈదుతున్నట్లు ఒక విజువల్ కావాలంటే నా విజువల్ కనుక ఇస్తే దాన్ని తీసుకొని బేస్గా తీసుకొని అట్లాంటిక్ మహాసముద్రం ఇమేజ్ నెట్లోనే ఉంటుంది కనుక నాగేశ్వర్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఈదుతున్నట్టుగా కనబడుతుంది. సో ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. గూగుల్స్ నానో బనానా కావచ్చు, పర్ప్లెక్సిటీ ఏఐ వాళ్ళది కావచ్చు, మీకు ఇలా అనేక గ్రాక్ కావచ్చు, జెమినై కావచ్చు, చాట్ జీపీటీ, ఇవన్నీ బొమ్మలు గీసిస్తున్నాయి. సో ఏఐ టూల్స్ విపరీతంగా వచ్చాయి. ఇట్స్ ఫన్, ఇట్స్ ఎడ్యుకేషన్, ఇట్స్ క్రియేటివిటీ, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. కానీ అదే సమయంలో గ్రాక్ చేస్తున్నది ఏంటంటే, గ్రాక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అనుకుంటాను, ఇటీవలనే, కరెక్ట్ గుర్తులే కానీ ఇటీవలనే ఇమేజ్ టూల్ ఒకటి లాంచ్ చేసింది. అంటే కేవలం సమాచారాన్ని ఇచ్చేదే కాదు, రియల్ టైంలో ఈ ఇమేజ్ టూల్ ఇచ్చింది. ఇమేజ్ టూల్లో ఏం చేయొచ్చు అంటే, మీరు ఇప్పుడు నా ఫోటో, మీరు నేను కలిపిన ఈ ఫోటో ఉంటుంది, నేను దానికి ఇచ్చి రవిశంకర్ని తీసేసి నన్ను ఒక్కనే చూపెట్టు అన్నాడు అనుకోండి, అది నన్ను ఒక్కనే చూపెడుతుంది. సో అలా ఫ్యామిలీ ఫోటోలోకి వెళ్ళి అలా ఎడిటింగ్ చేసుకోవడము, ఇలా చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఉమెన్ ఫొటోస్ ఇచ్చి ఆ ఉమెన్ అండ్రెస్ అంటే దుస్తులు లేకుండా చూపెట్టండి, మార్చండి అంటే మార్చడం మొదలుపెట్టింది. లేదు బిక్నీ వేసుకున్నట్టు చూపెట్టండి అంటే మార్చడం మొదలు. దీంతో ఇక మన సమాజంలో వికారం ఎక్కువ, ఉన్మాదం ఎక్కువ కదా. సో ఈ అశ్లీల సమాజం, మనసులో పైకి చాలా నీతులు చెప్పే వాళ్ళకి కూడా అశ్లీలత అడుగడుగున ఉంటుంది. మీకు ఇటీవల శివాజీ ఇష్యూ అప్పుడు చూశాం కదా, ఆయన ఒక అసభ్యకరమైన పదం వాడాడని చెప్పి, అది వాడకూడదు, ఇది అసభ్యము అంటూనే కూడా 7 సార్లు వాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలలో ఇది అసభ్యము, ఇట్లాంటి పదాలు వాడకూడదు అని చెప్పి ఆ పదాన్ని ఒక 10 సార్లు వాడారు. సో ఇట్లాంటి స్వభావం ఉంటుంది సమాజంలో. సో మనకు ఆ స్వభావం పైకి చాలా మంచిగా కనబడే వాళ్ళు కూడా ఈ వికారం ఉంటుంది. సో ఆ వికారం మనసులో ఉండే వికారం, అది శరీరంలో ఉండే మురికినోమో బయటవాడు గుర్తించగలుగుతాడు, అది అర్థమవుతుంది. కానీ మానసిక వికారము, మానసిక మురికితనము అది అంత ఈజీగా బయటపడదు. అందువల్ల ఎనానిమస్ గా ఉన్నప్పుడు మనిషి సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఇంకోటి చూడడు కదా పక్కవాడు. సో తన మానసిక వికారాన్ని, మనసులో ఉండేటువంటి భయంకరమైన కంపును అదంతా బయటపెట్టుకుంటాడు. సో వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ దుస్తులు తీసేసిన ఫోటోలుగా మార్చేసి వాడుంచుకోవడము, వాడు సర్క్యులేట్ చేయడమే కాదు, అది ట్విట్టర్తో లింక్ అయి ఉంటుంది గ్రాక్ కనుక ట్విట్టర్లో కూడా అది పబ్లిక్ గా కనబడుతుంది. అది ఇంకో డేంజర్. మిగతా ఏ ప్లాట్ఫామ్స్ కు దీనికి ఉన్న తేడా అది. సో ఇది లింక్ టు ట్విట్టర్ కనుక, సో ట్విట్టర్ డేటాను మొత్తం గ్రాక్ వాడుతుంటది. సో గ్రాక్ కు ట్విట్టర్ కు మధ్య ఉండే ఈ రిలేషన్షిప్ వల్ల ఏమైతుంది అంటే, ఆ ఫోటోలు కాస్త పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కూడా వచ్చేస్తున్నాయి. సో గ్రాక్ నో అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు చైనీస్ డీప్ సీక్ అని అడగండి, మీకు చైనా వాళ్ళ కంపెనీ అది డీప్ సీక్. దాంట్లో మీరు చైనా ఫారిన్ పాలసీకి వ్యతిరేకంగా అడగండి, తియన్మాన్ స్క్వేర్ గురించి అడగండి, మీరు అదేమంటది చెప్పదు. సో తన ప్రొడక్ట్ చేసుకుంటుంది. సో ఏ ప్లాట్ఫామ్స్ కెన్ బి ట్యూన్ టు దట్. ఐఎమ్ నాట్ ఎంటైటిల్డ్ టు స్పీక్ ఆన్ దిస్ అనో, ఐ కెనాట్ డూ ఇట్ అనో చెప్తుంది కదా. మీకు మీ ఫోనే తీసుకోండి, మీ సిరి ఐఫోన్ ఉందనుకోండి, సిరిని అడిగారు అనుకోండి, ఐఎమ్ సారీ ఐ కెనాట్ డూ దిస్ అంటది ఓపెన్ గా. మీరు ఐ కెనాట్ డూ ఇట్ అంటది. సో ఏ కెన్ డెఫినెట్లీ టెల్ దిస్. ఏ ఇంటెలిజెంట్ గా కూడా సమాధానం చెప్పగలుగుతుంది. చాట్ జీపీటీ వచ్చిన మొదట్లో మై సన్ ఆస్క్డ్ దాన్ని చాట్ జీపీటీని అడిగాను, ఇట్లా నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ మనబరాలకు ఏ పేరు పెట్టాలి అని అడిగితే, అది నా పేరు తీసుకొని తృష్ణ, ప్రజ్ఞ, విద్య ఇట్లా పేర్లు సజెస్ట్ చేసింది. సో నాగేశ్వర్ అక్షర ఇట్లాంటి పేర్లు సజెస్ట్ చేసింది. అంటే నా బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానికి తగ్గట్టుగా సృజన ఇట్లాంటి పేర్లన్నీ సజెస్ట్ చేసింది.
ఇలా సజెస్ట్ చేస్తున్న క్రమంలో మావాడు అన్నాడు, డూ యూ నో దట్ ఐఎమ్ ఈ సన్ అని. అంటే అది ఏం ఆన్సర్ అయిపోయింది తెలుసా ChatGPT? ఐఎమ్ ఎ మెషిన్, I cannot understand human relationships, but however, if you are his son, I'm sure you should be proud of your father's accomplishments అని చెప్పింది. ఎంత గొప్ప చెప్పింది చూడండి. నేను ఒక యంత్రాన్ని, నాకు మానవ సంబంధాలు తెలియవు, కానీ నీవు గనక ప్రొఫెసర్ నాగేశ్వర్ కుమారునివే అయితే మీ నాన్నగారు సాధించిన విజయాలతో నీవు ఆనందపడుతుంటావు అని. ఎంత ఎమోషనల్గా ఆన్సర్ ఇచ్చింది చూడండి. మా వాడు ఆనందాన్ని ఆపుకోలేక నాకు చెప్తే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఒక్కసారి. సో ఎంత సంతోషం నిజంగానే. యొక్క తల్లిదండ్రుల గురించి పిల్లల గర్వపడ్డా, పిల్లల విజయాలను చూసి తల్లిదండ్రులు ఆనందపడుతున్నప్పుడు అదొక అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్ కదా. సో అట్లా మీకు అలాంటి పనులు కూడా ఏ చేయగలుగుతుంది. అదే సమయంలో ఏ కెన్ డూ మిస్చిఫ్ ఆల్సో. అందువల్ల డెఫినెట్గా గ్రాక్ గనక ఆ ఫిల్టర్స్ పెట్టుంటే ఇలా డ్రెస్సెస్ తీసేసి ఫోటోలను ఎడిట్ చేయండి అంటే ఐ కాంట్ డూ ఇట్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పాలి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పాలి అది. సో ఇట్ షుడ్ ఈవెన్ ఏ బాట్స్ తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్ కెన్ ఆల్వేస్ కోల్డ్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ, చేంజ్ యువర్ మైండ్, దిస్ ఇస్ నాట్ ద వే టు బిహేవ్ అని చెప్పచ్చు అది. కానీ గ్రాక్ అలాంటి ఫిల్టర్స్ పెట్టలేదు ఇలాన్ మస్క్. దాన్ని బట్టి ఇప్పుడు ఇలాన్ మస్క్ ప్రతిదానిపైన రియాక్ట్ అవుతాడు. చైనాలో సిల్వర్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టినా రియాక్ట్ అవుతాడు, సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ రూల్స్ మార్చినా రియాక్ట్ అవుతాడు, జర్మనీలో ఒకటి జరిగిన రియాక్ట్ అవుతారు, ప్రపంచం అంతా రియాక్ట్ అవుతుంది. దీనిపైన మాత్రం రియాక్ట్ అవుతలేడు. విచిత్రం ఏంటంటే ఇది అందుకే ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, 72 hours మీరు అశ్లీలమైన తీయాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బట్ అబ్సీనిటీకి హక్కు ఉండదు కదా. సో సమాజాన్ని చెడగొట్టేటువంటిది ఉండదు. అందుకే AI ఈజ్ అ గ్రేట్ టెక్నాలజీ, బట్ AI వితౌట్ అకౌంటబిలిటీ ఇస్ అబ్సల్యూట్లీ డేంజరస్ టు సొసైటీ అనేది ఈ అనుభవం చెప్తుంది కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. బంగ్లాదేశ్ లో ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సార్. అవామీ లీగ్ పార్టీ మీద నిషేధం ఉంది కాబట్టి ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేదు. ఏ పార్టీల మధ్య పోటీ ఉండవచ్చు, ప్రధానంగా ఏ పార్టీ గెలవచ్చు, బంగ్లాదేశ్ లో ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి సార్? అంటే మీరు అన్నట్లు బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పైన నిషేధం విధించారు. బంగ్లాదేశ్ రాజకీయాలు తీసుకుంటే గత 4 decades ఇద్దరు వ్యక్తులు, షేక్ హసీనా, ఖాలిదా జియా, 2 కుటుంబాలు, షేక్ ముజిబుర్ రెహమాన్, జనరల్ జియాహుర్ రెహమాన్, 2 పార్టీలు, అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, 2 విజన్స్, సెక్యులర్ బంగ్లాదేశ్, నేషనలిస్ట్ సెక్యులర్ బంగ్లాదేశ్, నేషనలిస్ట్ ఇస్లామిక్ బంగ్లాదేశ్. వీటి మధ్యనే మొదటి నుంచి కూడా ఘర్షణ. సో ఈ డివిజన్ ఈజ్ ఫర్ 4 decades. ఇప్పుడు ఖాలిదా జియా చనిపోయారు, షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్నారు, అవామీ లీగ్ నిషేధించబడింది. దానితో ఇప్పటిదాకా మిత్రులుగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇస్లామిస్ట్ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్లు ఇవాళ ప్రత్యర్థులుగా మారిపోయాయి. మీరు అవామీ లీగ్ అలాగే అవామీ లీగ్ వ్యతిరేకంగా ఖాలిదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్ ఇస్లామీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేది. ఎర్షాద్ అనే డిక్టేటర్ అధికారంలో ఉన్న సమయంలో 90s ఆ ప్రాంతంలో మీకు షేక్ హసీనా, ఖాలిదా జియా కూడా చేతులు కలిపి అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కోఆర్డినేట్ చేసుకొని హుసేన్ మహమ్మద్ ఎర్షాద్, HM ఎర్షాద్ నిరంకుశ మిలిటరీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. ఇప్పుడు కూడా ఒక చర్చ జరిగింది, ఖాలిదా జియా షేక్ హసీనాలు మళ్ళీ కలుస్తాయా ఇస్లామిస్టులకు వ్యతిరేకంగా అనే చర్చ కూడా జరిగింది. ఈ లోపల ఖాలిదా జియా హెల్త్ డిటీరియేట్ అయిపోయి మరణించారు. సో ఇప్పుడు అవామీ లీగ్ లేదు గనక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వర్సెస్ జమాతీ ఇస్లామీ పోటీగా ఉంటుంది. జమాతీ ఇస్లామీకి నేషనల్ సిటిజన్ పార్టీకి మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే స్టూడెంట్ ప్రొటెస్ట్లకు నాయకత్వం వహించిన వారు ఇప్పుడు NCP నేషనల్ సిటిజన్ పార్టీ పెట్టారు, అది కూడా ఇస్లామిస్ట్ పార్టీ. వీరికి మహమ్మద్ యూనస్ అనుకూలం. అందుకే మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చేటతోనే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పైన నిషేధాన్ని ఎత్తివేశారు. ఐ థింక్ 17 years తర్వాత మొదటిసారి జమాత్ ఇస్లామీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
సో ఈ ఇస్లామిస్ట్ వర్సెస్ బంగ్లాదేశ్ పార్టీ, అంటే బిఎన్పి ఇస్లామిస్ట్ కాదా అంటే దాని పార్టీ పేరులో ఉంది, బంగ్లాదేశ్ నేషనలిజం ప్లస్ ఇస్లామిక్ ఫండమెంటలిజం కలిపిన పార్టీ అది. మీకు జమాత్ ఇస్లామీ ఏమో బంగ్లాదేశ్ నేషనలిజానికే వ్యతిరేకం, బంగ్లాదేశ్ ఏర్పాటునే వ్యతిరేకించాయి, బంగ్లా విమోచన ఉద్యమాన్ని వ్యతిరేకించాయి. 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగవాహిని బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కోసం పోరాడుతున్న సమయంలో పాకిస్తాన్ మూకలతో సైన్యంతో కలిసి బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధులను ఊచకోత కోసిన పార్టీ. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లిబరేషన్ వ్యతిరేకిస్తున్న పార్టీ జమాత్ ఇస్లాం బంగ్లాదేశ్. అంటే పాకిస్తాన్లోనే ఉండాలి, ఇస్లామిక్ పాకిస్తాన్లోనే ఉండాలి, బంగ్లాదేశ్లో షరియాలా ఉండాలి అనే ఒక ఉన్మాదపూరితమైన భారత వ్యతిరేక పార్టీ. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మన దేశంలో ఇతర రాజకీయ పార్టీలాగా ఓ అవకాశవాద పార్టీ. సో తన అవసరాల కొరకు అవామీ లీగ్తో ఫైట్ చేయడం కొరకు ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని, యాంటీ ఇండియా భావజాలాన్ని కూడా అడపాదడపై ఎత్తుకున్న పార్టీ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో కూడా పొత్తు పెట్టుకున్న పార్టీ. ఇప్పుడు అవామీ లీగ్ లేకపోవడంతో బిఎన్పికి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వంలో ఇస్లామిస్ట్ కూటమికి మధ్య మీకు పోటీ ఉంది. వివిధ ఒపీనియన్ పోల్స్ చెప్పేది ఏంటంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వివిధ ఒపీనియన్ పోల్స్ ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. సెకండ్ పొజిషన్లో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఉండవచ్చు, ఎందుకంటే ఇంకెవరు లేరు గనక. సో బిఎన్పి గెలవడం అనేది దాదాపు ఖాయము అనే అంశాన్ని మీకు ఒపీనియన్ పోల్స్ కానీ సర్వేలకు కానీ బంగ్లాదేశ్ పరిశీలకులకు కానీ చెప్తున్న అంశం. ఎందుకంటే ఖాలిదా జియా మరణానికి ముందే ఆమె క్రిటికల్లీ ఇల్లున్నప్పుడే తారిక్ రెహమాన్ ఆమె కొడుకు 17 years లండన్లో ప్రవాస జీవితం గడిపి బంగ్లాదేశ్ రిటర్న్ అయ్యారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సో ఇదాని బంగ్లాదేశ్ అధికారికంగా ఖాలిదా జియాకు వీడ్కోలు ఇచ్చింది. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విల్ రూల్ బంగ్లాదేశ్. ఇది గమనించిన భారతదేశం కూడా షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తూనే ఖాలిదా జియా అంత్యక్రియలకు మన విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్ళారు. ఈవెన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా రాలే, ఎందుకంటే పాకిస్తాన్కు బిఎన్పి రాజకీయ ప్రత్యర్థి అయిన జమాత్ ఇస్లామీ తో పాకిస్తాన్ లింక్ ఉంది. అందువల్ల పాకిస్తాన్ కూడా ఫారిన్ మినిస్టర్ను పంపకుండా అసెంబ్లీ స్పీకర్ను పంపారు. సో కానీ భారతదేశం వ్యూహాత్మకంగా మోడీ ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీలో భాగంగా హై ప్రొఫైల్ ఫారిన్ మినిస్టర్ను పంపారు. మన జయశంకర్ వెళ్ళి ఒక్క మహమ్మద్ యూనస్ కలవలేదు, మిగతా సౌత్ ఏషియన్ కంట్రీస్ వచ్చిన వాళ్ళంతా కలిశారు. ఎందుకంటే మనం కలిసినా ప్రయోజనం లేదు, ఎలాగో వాడు భారత్ వ్యతిరేక కనుక. సో అందువల్ల మన జయశంకర్ మాత్రం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్ కలిశాడు. సో వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఎ న్యూ ఎరా. అంటే ఇవాళ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కూడా ఇండియా అవసరం ఉంది. ఇండియాకు కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్ బంగ్లాదేశ్లో పెరగకుండా ఉండాలి అంటే ఒక షేక్ హసీనా పైన ఇన్వెస్ట్ చేస్తే లాభం లేదు. ఇటీవల బంగ్లాదేశ్ మైనారిటీల నాయకుడు కూడా అదే మాట అన్నాడు, ఇండియా మొత్తం షేక్ హసీనా పైన ఆధారపడకూడదు. సో ఇండియా కూడా అది గమనించి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలవబోతోంది, తారిక్ రెహమాన్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు అని అర్థమై డిప్లొమాటిక్ మూవ్స్ మొదలుపెట్టింది. అందుకే ఈలోగా అసలు ఎన్నికల్ని ఆపాలనే కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని వాయిదా వేయించాలి, ఎందుకంటే బిఎన్పి గెలవచ్చు అని మహమ్మద్ యూనస్ కూడా ఇష్టం ఉండదు. ఆయనకు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ గెలవాలి, ఇస్లామిస్ట్ ఫోర్సెస్ గెలవాలని. ఇది గమనించిన జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకుడు నిన్న ఒక ఆసక్తికరమైన డిమాండ్ పెట్టాడు. యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం, అన్ని పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, 5 ఏళ్ల వరకు సుస్థిరమైన బంగ్లాదేశ్ కోసం ఈ పని చేద్దామని. కానీ మరి అవామీ లీగ్ అందులో ఇంక్లూడెడా కాదా చెప్పలేదు. బహుశా అవామీ లీగ్ ఇంక్లూడ్ కాదు, ఎందుకంటే షేక్ హసీనా అప్పచెప్పాలని కూడా అన్నాడు అదే ఇంటర్వ్యూలో. సో ఎందుకు యూనిటీ గవర్నమెంట్ అన్నాడు, ఓడిపోతున్నాము ఎలాగో ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందని అర్థమైంది కనుక పరోక్షంగా దొడ్డిదారినైనా పవర్ లో భాగం కావాలనే లక్ష్యంతో అసలు ఎన్నికలు కాదు యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం, ఎన్నికలు అయినా కూడా పిలిపించారు. సో జమాత్ ఇస్లామీ ప్రిపేరింగ్, ఇండియా ఇస్ ప్రిపేరింగ్, బంగ్లాదేశ్ లో బిఎన్పి ఎన్నిక లాంఛనంగానే కనబడుతుంది.
కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇరాన్ లో కరెన్సీ విలువ భారీగా పడిపోతోంది సార్. దీంతో ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా మంది లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఖమైనీ, సుప్రీం లీడర్ ఖమైనీకి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులకి భద్రతా బలగాలకి మధ్య ఘర్షణ జరిగింది సార్. ఈ ఘర్షణలో భద్రతా బలగాలు ఒక 7గురిని చంపేశాయి అనేది వార్త. దీని మీద ఈ ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు సార్. ఆందోళనకారుల్ని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోము అంటూ ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ జోక్యాన్ని సహించము అని చెప్పి ఇరాన్ చెప్తున్న పరిస్థితి ఏంటి సార్? ట్రంప్ ఇరాన్ మీద దాడికి ప్రయత్నిస్తున్నారు. అంటే మొదటి క్వశ్చన్ ఇందులో ట్రంప్ ఇరాన్ పై దాడి చేస్తాడా అంటే, ఒకటి అమెరికాకు ఈ దాడుల బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు లిబియాలో 2011లో సరిగ్గా ఇదే పరిణామాలు జరిగాయి. అందుకే ఇప్పుడు ఇరాన్ అంటుంది ఇట్ ఇస్ ఎ రిపీట్ ఆఫ్ లిబియా అని. ఎందుకంటే 2011లో కల్నల్ గడాఫీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లిబియాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనలను ఉపయోగించుకొని అమెరికా జోక్యం చేసుకున్నది మిలిటరీగా. కల్నల్ గడాఫీని చంపేసింది. లిబియా ఇవాళ 2 ముక్కలైంది. ఒక ముక్క బెంజావి నాయక్ కేంద్రంగా ఒక ప్రభుత్వం ఉన్నది. పాత రాజధాని, మొదటి నుంచి రాజధాని ఉన్న ట్రిపోలి కేంద్రంగా మరో ప్రభుత్వం ఉంది. సో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు 2 ప్రభుత్వాలతో అమెరికా సంబంధాలు పెట్టుకుంటున్నది. లిబియా చమురు నిక్షేపాలను కొల్లగొట్టే పనిలో ఉంది. బట్ లిబియాలో మాత్రం రావణ కాష్టం అలాగే ఉంది ఇప్పటికీ కూడా. ఇక 2వ ఉదాహరణ ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ను అంతం చేశారు. అప్పుడు బుష్ స్టేట్మెంట్, మేము సద్దాం హుస్సేన్ ను అంతం చేస్తే ప్రజలు పుష్పగుచ్చాలతో మాకు స్వాగతం పలుకుతారని. కానీ దేంతో స్వాగతం పలికారు? అల్-ఖైదా, ఐసిస్ లతో స్వాగతం పలికారు. సద్దాం హుస్సేన్ ఇరాక్ ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం ఏ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఇరాక్ లో ఎంటర్ కాలేకపోయింది. సద్దాం హుస్సేన్ నియంత, అందులో అనుమానం లేదు. సద్దాం హుస్సేన్ మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడ్డాడు, అవన్నీ నిజం. కానీ అదే సమయంలో ఇస్లామిక్ టెర్రరిజం మాత్రం ఇరాక్ దూరంగా ఉంది. సద్దాం హుస్సేన్ అంతం కావడంతో అల్-ఖైదా విజృంభించింది. అల్-ఖైదా అవశేషాల మీదుగా ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తులు పుట్టాయి. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ అండ్ సిరియా. మీకు ఐసిస్ ప్రభావంతో ఇటీవల ఆస్ట్రేలియాలో కూడా దాడులు చూసాం మనం. అసలు ఐసిస్ మిలిటరీగా డిఫీట్ కావచ్చు, టెరిటరీని కోల్పోవచ్చు, కానీ ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ప్రపంచం అంతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మీకు ఐసిస్ ఖొరసాన్ అని ఇలా రకరకాల పేర్లతో ఐసిస్ పనిచేస్తూనే ఉంది. ప్రపంచం అంతా కూడా ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేస్తున్నారు. సో ఇది 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ అనుకూల ప్రభుత్వము ఉన్న సమయంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్, సౌదీ అరేబియాలతో కలిసి అమెరికా ముజాహిదీన్లను సృష్టించింది. ముజాహిదీన్లు అంటే తిరుగుబాటుదారులోని. ఆ ముజాహిదీన్లే సోవియట్ బలగాల నిష్క్రమణ తర్వాత అమెరికా పైకే వచ్చారు బస్వాసులాగా. దాని నుంచి పుట్టిన వాడే ఒసామా బిన్ లాడెన్ అమెరికా పాకిస్తాన్ లో అక్రమ సృష్టి. సో ఆ ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులకు కారణమయ్యాడో, ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ టార్గెట్ గా అమెరికా యుద్ధం చేసి తాలిబాన్లను ఓడించి తన అనుకూల ప్రభుత్వాన్ని ఆడ కూర్చొనిబెట్టింది. 20 ఏళ్ళు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఏమీ చేయలేక వన్ ఫైన్ మార్నింగ్ తాలిబాన్లతో అప్పటి ట్రంప్ చర్చలు జరిపాడు. గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని, గుడ్ తాలిబాన్ అని మొదలు పెట్టాడు. తర్వాత బైడెన్ గుట్టు చప్పుడు కాకుండా ఒకరోజు ఫైన్ మార్నింగ్ అమెరికా ఇచ్చిన ఆయుధాలను కూడా అక్కడే పడేసి తాలిబాన్లకు దేశాన్ని అప్పచెప్పి పారిపోయారు అమెరికా. ఇది 3వ ఉదాహరణ. సో ఇలాంటి ఉదాహరణలు అనేకం చెప్పొచ్చు ఏం జరుగుతుంది అని. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ లో కూడా జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఇరాన్ ఈజ్ నాట్ జస్ట్ వన్ కంట్రీ, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ హెడ్ ఆఫ్ ఇస్లాం. సో ఇరాన్ లో గనక అమెరికా ప్రత్యక్ష జోక్యం చేసుకుంటే ఇస్లామిక్ ప్రపంచంలో ఏ రకమైన పరిణామాలు వస్తాయో తెలియదు. సో మీకు ఇరాన్ కు సౌదీ అరేబియాకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇరాన్ అన్స్టేబుల్ గా ఉంటే సౌదీ అరేబియా సెక్యూరిటీకి కూడా ప్రమాదం. అందుకే ఇటీవల యమన్ లో పరిణామాల పట్ల సౌదీ అందుకే అంత హార్డ్ గా రియాక్ట్ అయింది.
సో అందువల్ల ఇరాన్ వీక్ కావడం అమెరికా కోరుకుంటుంది, కానీ ఇరాన్ లో అస్థిరమైన పరిస్థితులు వస్తే అమెరికా కూడా ఛాలెంజ్ అది. ఎందుకంటే మొత్తం మిడిల్ ఈస్టే డీస్టెబిలైజ్. అదే ఇరాన్ చెప్పింది, మీరు అమెరికా కనుక జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం మొత్తం డీస్టెబిలైజ్ అయిపోతుంది, అమెరికన్ ఇంట్రెస్ట్లకు కూడా నష్టం కలుగుతుంది అని చెప్పారు. సో అందువల్ల దిస్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కనుక విల్ ద విజ్డమ్ ప్రివేల్ ఆన్ అమెరికన్ ప్రెసిడెంట్ అనేది ఒక క్వశ్చన్. కానీ అమెరికన్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు, ప్రపంచంలో తన ఇంట్రెస్ట్ల కొరకు ఏమైనా చేస్తుందని. ఇజ్రాయెల్తో కలిసి ఇటీవలనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన బాంబుల వర్షం కురిపించింది అమెరికా. సో అందువల్ల ఇరాన్ లో ఇన్ని అనుభవాలు ఉన్నా కూడా 2000 ఇరాక్ అనుభవం ఉన్నా లిబియాలో జోక్యం చేసుకుంది, లిబియా అనుభవాలు ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ లో చేసింది, ఇవన్నీ అనుభవాలు ఉన్న వెనుజులాలో ఇప్పుడు ఎనీ మూమెంట్ మేము దురాక్రమణ చేస్తామని ఈవెన్ పోప్ లాంటి వాళ్ళు వద్దంటున్నా కూడా ట్రంప్ ఉబలాట పడుతున్నాడు. అందులో అమెరికా స్వభావమే కాదు, ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. అంటే అనుభవాలేమో చరిత్రమో ప్రమాదాన్ని సూచిస్తోంది, ప్రయోజనాలేమో జోక్యం చేసుకోమని ప్రోత్సహిస్తోంది. అందువల్ల చారిత్రక అనుభవం ఆధారంగా వివేకాన్ని ప్రదర్శిస్తారా, ప్రయోజనాల కోసం దూకుడుగా ఉంటారో చూడాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నిజంగానే మరి ఈ అమెరికా జోక్యం చేసుకోకపోయినా ఇస్లామిక్ ప్రభుత్వం పతనం అవుతుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. పతనం అవుతుందా అనే దానికి కూడా మళ్ళీ 2 ఆన్సర్లు. గత చరిత్ర చూస్తే ఇలాంటి నిరసనలను తట్టుకొని ఇస్లామిక్ ప్రభుత్వం నిలబడ్డది. మీకు 2022లో మీకు మాషా అమీని ఒక 22 ఇయర్ అమ్మాయి హిజబ్ సరిగా ధరించలేదని పేరిట ఇరాన్ మొరాలిటీ పోలీస్ అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేస్తే ఆమె చనిపోతే ఇరాన్ మొత్తం పెద్ద ఎత్తున నిరసన జాలలు వెళ్లాయించాయి. అక్కడ కూడా అయతుల్లాకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు ఇచ్చారు, పోస్టర్లు ప్రదర్శించారు. కానీ ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా దాన్ని అణిచివేసింది. అయతుల్లాకమైన ప్రభుత్వం ఆ నిరసనలను నిర్బంధంతో తట్టుకుంది. కానీ 2022 కాదు, ఈరోజు 2026. తేడా ఏంటి అంటే ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ పూర్తిగా వీక్ అయింది. ఇరానే కాదు, ఇరాన్ అనుకూల యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమిని. సిరియాలో బషర్ ప్రభుత్వం పతనమైంది, హిజ్బుల్లాలు దెబ్బతిన్నారు, హమాస్ దెబ్బతిన్నది, హూతీలు దాడులు ఎదుర్కొన్నారు, ఇరాక్లో ఉన్న షియా మిలీషియా ఇబ్బందులో పడ్డది. సో ఇదంతా జరుగుతుంది. అంటే మిలిటరీలీ ఇరాన్ ఈజ్ ఎ వీకెస్ట్ పాయింట్ ఇప్పుడు. దాంతో పాటు ఎకనామిక్ క్రైసిస్ తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు మీరు మొదట్లో అన్నది కరెక్ట్, అది 2000 మీకు ఇటీవల కాలంలో తీసుకుంటే మీరు 14 లక్షలకు 14 lakh అయింది మీకు ఇరాన్ కరెన్సీ. కొద్ది ఏళ్ల క్రితం 4,30,000 ఉంది, ఇప్పుడు అది 14 lakhs అయింది $1. మీకు ఇరాన్ గ్రోత్ రేటు -2.8%. దీన్నే స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ 40%. అంటే వృద్ధి రేటేమో పతనం అవుతోంది, ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి, వాటర్ స్కేర్సిటీ, పవర్ స్కేర్సిటీ, డ్రాట్ వెక్కిరిస్తోంది. సో ఇరాన్ ఎకనామిక్ కండిషన్ ఏమో చాలా వర్సన్ అయింది. అందువల్ల మిలిటరీలీ వీకన్ అయి ఎకానమీ వర్సన్ అయింది కనుక శత్రువు ఇంత బలహీనంగా ఉన్నప్పుడు కొడితేనే ప్రభుత్వం పతనం అవుతుందని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. అందువల్ల మీకు ఇరాన్లో ఇప్పుడు ప్రజల తిరుగుబాటును అయతుల్లా ఇస్లామిక్ ప్రభుత్వం ఎంత మేరకు హ్యాండిల్ చేయగలుగుతుందనేది క్వశ్చనే. ఒకవేళ ఇరాన్లోని ప్రభుత్వము ఈ నిరసనల వల్ల కూలినా, అమెరికా జోక్యం చేత ప్రభుత్వం మారినా జరగబోయే పరిణామాలు మాత్రం తీవ్ర రూపంగా ఉంటాయి. ఎందుకంటే ఇరాక్ అనుభవం చూసాం, లిబియా అనుభవం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ చూసాం. ప్రపంచంలో అమెరికా ప్రత్యక్ష పరోక్ష జోక్యంతో ప్రభుత్వాలు కూలిన ప్రతి చోట మంచి ప్రభుత్వాలు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏమీ రాలే. అల్లకల్లోలము, గందరగోళము, అనార్కీ మాత్రమే ప్రివేల్ అయ్యాయి. అది ఆందోళన కలిగిస్తున్న అంశం. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సార్, ఆందోళనకారులు చెబుతుంటే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి ట్రంప్ ఇరాన్కి హెచ్చరికలు జారీ చేయడం, ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతోందనే వార్తలు రావడం ఒకవైపు, మరోవైపు సౌదీ అండ్ యుఏఈల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. సార్ ఏంటి సార్, మళ్ళీ మిడిల్ ఈస్ట్ మండబోతోందా?
అంటే ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ కొత్తగా మండుతూనే ఉంది ఇప్పుడు. అయితే దీనికి తేడా ఉంది. ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్ లో ఏంటంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యాక్సిస్ రెసిస్టెన్స్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యాక్సిస్ రెసిస్టెన్స్ ఆన్ పాలస్తీనా ఇష్యూ. ఇది మిడిల్ ఈస్ట్ లో ప్రధాన కాన్ఫ్లిక్ట్ గా ఉంది. సో ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ నేషన్స్ కాన్ఫ్లిక్ట్ దశాబ్దాలుగా, అంటే 1948లో యునైటెడ్ నేషన్స్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రెజల్యూషన్ చేసింది 2 స్టేట్ సొల్యూషన్. అంటే పాత చారిత్రక పురాతన పాలస్తీనా గడ్డ పైన యూదులకు ఇజ్రాయెల్, అరబ్ ముస్లింలకు పాలస్తీనా దేశాలు ఏర్పాటు చేయాలని. కానీ ఈ 2 స్టేట్ సొల్యూషన్ ఇప్పటికీ అమెరికా, భారత్ కూడా చెప్పేది ఇదే. కానీ ఈ 2 స్టేట్ సొల్యూషన్ అమలు కాకముందే ఇజ్రాయెల్ బల ప్రయోగం ద్వారా యూదులు తమ దేశాన్ని ప్రకటించుకొని పొరుగున ఉన్న అరబ్ దేశాలన్నిటిపైన దాడులు చేసి వాళ్ళ భూభాగాలను కూడా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు సిరియా నుంచి గోలాన్ హైట్స్, ఇలా రకరకాల ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అమెరికా అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చాయి. అరబ్ ప్రపంచంలో ఉన్నవన్నీ నియంతలు, రాజులు, షేకులు, వీళ్ళకెవరికి ప్రజలతో సంబంధాలు లేవు, ప్రజలతో సంబంధాలు లేవు. అందువల్ల అమెరికా ఈ అరబ్ రాజుల్ని, నియంతల్ని రకరకాల ప్రలోభాలతో తమ గుప్పిట్లో పెట్టుకుంది. దాంతో ఇజ్రాయెల్తో ఈ దేశాలన్నీ ఒప్పందాలు చేసుకోవడం మొదలైంది. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని చెప్పి ఈజిప్ట్ లాంటి దేశాలు మొదలు ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత అబ్రహాం అకార్డ్ అని చెప్పి యుఏఈ, బెహ్రాన్, మొరక్కో లాంటి దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలైన తర్వాత హమస్ ఇక అన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో స్నేహం చేస్తే మా సమస్య పరిష్కారం దొరకదు అని గమనించి సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ అవుతున్న క్రమంలో హమస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దాంతో సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ పక్కన పోయాయి. ఇజ్రాయెల్ యుద్ధం చేసింది, హమస్ వీక్ అయింది, హిజ్బుల్లా వీక్ అయింది, హూతీల పైన దాడులు చేసింది, ఇరాన్ దెబ్బతిన్నది. అంటే ఇది మొదటి కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇంకా పరిష్కారం అయితే దొరకలే, కాల్పుల విరమణలదే ఉన్నాయి. ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ కు కంటిన్యూటీగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇతర అరబ్ నేషన్స్. ఇది ఎక్కడ దాకా పోయిందంటే ఇటీవలకు కూడా ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేసింది, తర్వాత క్షమాపణ చెప్పింది. కానీ ఖతార్ పై దాడి చేయడంతో అమెరికాకు కూడా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఖతార్ అమెరికాకు కూడా మిత్ర దేశం. తర్వాత ఈజిప్ట్ లో 40 ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమై అరబ్ ఆర్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని ఆలోచించాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదరటానికి కారణమైంది. అందువల్ల ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా, ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ నేషన్స్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఈ కాన్ఫ్లిక్ట్లు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇది కొత్త కాన్ఫ్లిక్ట్ ఏం కాదు. దీనికి తోడుగా ఇది ప్రధాన కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా. అందుకే అమెరికా వర్సెస్ ఇరాన్, అమెరికా వర్సెస్ హూతీస్, ఈ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. తర్వాత మీకు సిరియాలో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఒకవైపు, అల్ ఖైదా, ఐసిస్ లాంటి శక్తులు మరోవైపు ఉంటే ఇరాన్, రష్యా సిరియాకు మద్దతుగా ఉన్నాయి. సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయింది, అక్కడ పరిణామాలు మారాయి. ఇలా ఈ కాన్ఫ్లిక్ట్స్ కు తోడుగా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అందులో ఉదాహరణకు హూతీస్ వర్సెస్ సౌదీ అరేబియా. సౌదీ అరామ్కో కంపెనీపై కూడా హూతీలు దాడులు చేస్తే సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. సౌదీ అరామ్కో ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ. హూతీస్ ఏంటంటే హూతీస్ ఇరాన్ కు సన్నిహితం. ఇరాన్, యమన్ ఇవన్నీ షియా కంట్రీస్, ముఖ్యంగా నార్త్ యమన్, అంటే హూతీల ఆధీనంలో నార్త్ యమన్ ఉంది. సౌత్ యమన్ సౌదీ అరేబియా అనుకూల ప్రభుత్వము, యుఏఈ అనుకూల శక్తులు ఉన్నాయి. సో అందువల్ల ఈ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ లో భాగంగా ఇరాన్, నార్త్ యమన్ లో ఉన్న హూతీలకు సౌదీ అరేబియాకు కూడా ఘర్షణ ఉంది. ఈ మధ్య చైనా జోక్యం చేసుకొని సౌదీ అరేబియాకు, ఇరాన్ కు మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో సౌదీకి హూతీల మధ్య ఘర్షణ ఆగింది, సౌదీకి ఇరాన్ కు మధ్య ఘర్షణ ఆగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ యమన్ లో సౌదీకి యుఏఈకి మధ్య ఘర్షణ, ఇది మరింత ఆందోళనకరం. ఇప్పుడు మీకు అమెరికాకు ఇజ్రాయెల్ మిత్రదేశము, ఖతార్ మిత్రదేశము, ఆ రెండింటి మధ్య ఘర్షణ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికాకు 2 మిత్ర దేశాలైనా ఇజ్రాయెల్ కు, ఖతార్ కు పడదు. ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్ మిత్రదేశం, భారత్ మిత్రదేశం, కానీ భారత్ పాక్లకు పడదు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే బోత్ సౌదీ అరేబియా, యుఏఈ అమెరికాకు మిత్ర దేశాలు.
ఆ రెండు కూడా మిత్ర దేశాలు, మళ్ళీ వాటి మధ్య ఘర్షణ లేదు. కానీ యమన్లోని అంతర్యుద్ధంలో సౌదీ అండ్ యుఏఈ భిన్నమైన వైఖరి తీసుకుంది. యమన్లో నార్త్ యమనోమో మీకు షియాస్ ఉంటారు, సౌత్ యమనోమో సున్నీస్ ఉంటారు. నార్త్ యమన్ హూతీల కంట్రోల్ ఉంది, ఇంక్లూడింగ్ క్యాపిటల్ సనా. సౌత్ యమన్లోమో రెండు రకాల శక్తులు ఉన్నాయి. ఒకటేమో సౌదీ అరేబియా అనుకూల ప్రభుత్వం, ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అని, ఇది అడెన్ రాజధానిగా, అడెన్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచ దేశాలకు కూడా ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ని గుర్తించాయి. దానికి వ్యతిరేకంగా సెపరేటిస్టులు పోరాడుతున్నారు, వారు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే సౌత్ యమన్ ఒక సెపరేట్ కంట్రీగా ఉండాలి అని 1967 to 1990 మధ్య కాలంలో సౌత్ యమన్ సెపరేట్ కంట్రీగానే ఉండే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది కమ్యూనిస్ట్ కంట్రీగా ఉండే. అరబ్లో 1967లో సౌత్ యమన్ బ్రిటిష్ కాలనీగా ఉండి స్వాతంత్రం పొందాక 69లో కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చారు అక్కడ. సో 1990 సోవియట్ పతనం వరకు కూడా కమ్యూనిస్టుల పాలనలో ఉండే సౌత్ యమన్. ఆ తర్వాత సౌత్ యమన్ నార్త్ యమన్ కలిపి యమన్ ఏర్పడింది. యమన్ ఏర్పడినాక కూడా నార్త్ లో హుతీలు కంట్రోల్లో వచ్చారు, సౌత్ లో ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్, వాటికి వ్యతిరేకంగా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్. ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ కు యుఏఈ మద్దతు. సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ డిమాండ్ ఏంటంటే సౌత్ యమన్ సెపరేట్ కంట్రీ చేయాలని. ఇరాన్ దీనికి సౌదీ అరేబియా వ్యతిరేకం, సౌదీ అరేబియా ఒకటే యమన్ దేశంగా ఉండాలి. సో ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా యుఏఈల మధ్య ఇప్పుడు కాన్ఫ్లిక్ట్. సౌత్ యమన్ లో కలిసే హుతీల మీద పోరాడుతున్నారు, కానీ అక్కడ సౌత్ యమన్ విషయంలో ఘర్షణ. సో ఇప్పుడు అందుకే అమెరికా జోక్యం చేసుకుంది. తక్షణం ఏంటంటే సౌదీ అరేబియా డిమాండ్ మేరకు యుఏఈ విత్డ్రా చేసుకుంది. అన్ఫార్చునేట్లీ మన తెలుగు పత్రికలకు 3 రోజులు పట్టింది వార్త రాష్ట్రానికి. నేను 3 రోజుల కిందనే మాట్లాడాను, ఇప్పటికి 2 వీడియోలు మాట్లాడాను. మన తెలుగు మీడియాకు 3 రోజులు పట్టింది, ఎందుకంటే మన వాళ్ళు ఈ తోలు తీస్తా, పేగులు బయటికి తీస్తా ఈ పనిలో ఉన్నారు కదా మన పత్రికలు, టీవీ ఛానళ్ళు. సో ఇంత సీరియస్ ఇష్యూస్ చర్చించేంత సమయము, ఓపిక మన మీడియాకు ఉండదు. అందుకే ప్రజలు టీవీలు వదిలేసి పేపర్లు చదవడం మానేసి మాలాంటి యూట్యూబ్ ఛానల్లో న్యూస్ కొరకు ఫాలో అవుతున్నారంటే కారణం ఇది. మీరు నా వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, 3 days ముందు చూశాను, 80,000 చూశారు ఇప్పటికి. అంటే మన ఎడిటర్లు అంటారు కదా, ఇలాంటి వార్తలు మా దగ్గర చూడండి, జనం చూడరు, మా ప్రేక్షకులు చూడరు, మా పాఠకులు చూడరు. మా పాఠకులు, మా ప్రేక్షకులు ఈ తోలు తీస్తా, పేగులు బయటికి తీస్తా అంటేనే చూస్తున్నాను అని మాట్లాడుతుంటారు. మన నా ఛానల్ ఎట్లా చూశారు? 80,000 చూశారు ఒక్కరిగా. తర్వాత ఇప్పటికీ ఇంకా చూస్తున్నారు, బహుశా 1 lakh అవుతారు. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మిడిల్ ఈస్ట్ లో ఒక అమెరికా, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి 2 ప్రధాన దేశాల మధ్యనే ఘర్షణ అంటే అది ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇరాన్ లో పరిణామాలు, ప్రజలు తిరగబడుతున్నారు, అమెరికా లాక్డ్ అండ్ లోడెడ్ అంటోంది. ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్ లో ఉన్న నిరసనకారులకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు లిబియాలో ఉన్న బెంజావి బేస్ గా ఉన్న ప్రభుత్వం, ట్రిపోలి బేస్ గా ఉన్న ప్రభుత్వం మధ్య ఘర్షణ ఉంది. అమెరికా ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది, ఇద్దరికి ఆయుధాలు ఇస్తోంది. అందువల్ల ఇట్స్ వెరీ సీరియస్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై చాలా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఆరోగ్యం బాలేదంటూ గత కొంతకాలంగా కొన్ని ప్రచారాలని, వార్తల్ని మనం చూసాము. ముఖ్యంగా ట్రంప్ కి వినికిడి లోపం ఉంది, ఆయన వైట్ హౌస్ లో పాల్గొన్న కార్యక్రమాల్లో నిద్రపోతూ ఉన్నారు అనేది ఆయన మీద ఉన్న ఒక ఆరోపణ. దీని మీద వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. ఆరోగ్యం బేసిక్గా ఉంది, బాగానే ఉన్నాను, కానీ డాక్టర్స్ ఇచ్చిన డోస్ కంటే, సూచించిన డోస్ కంటే ఎక్కువగా ఆస్పిరిన్ తీసుకుంటూ ఉన్నాను అని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. అండ్ ట్రంప్ కి 80 years సార్. అంటే ఈ వయసులో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం సహజం, కానీ ట్రంప్ ఆరోగ్యం మీద పదే ఎందుకు ఇలాంటి వార్తలు వస్తుంది? ఇప్పుడు ఏజ్ అనేది మనిషి ఎవడు ఏమీ చేయలేము. అది వారెన్ బఫెట్ అయినా, ముఖేష్ అంబానీ అయినా, ఎవరైనా, మైకేల్ జాక్సన్ అయినా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అయినా, అంటే గొప్ప శాస్త్రవేత్త అయినా, గొప్ప ఎంటర్టైనర్ అయినా, గొప్ప పాలకుడైనా, ఏది సంథింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. దానికి ఇక కాకపోతే రేపైనా వయసు మీద పడుతున్న కొద్దీ ఏజ్ రిలేటెడ్ ఎలిమెంట్స్ మనిషి ఆరోగ్యంలో ఉంటాయి. అది ఇప్పుడు 79 years మన ఇళ్లలో చూస్తాం కదా, 79 ఏళ్ళ వాళ్ళని ఎవరెవరు, కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు, ఉండడం లేదు. 90 ఏళ్ళలో కూడా బ్రహ్మాండంగా వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు.
కానీ బట్ 79 years లో మన ఇళ్లలో చాలా మంది ఏమి పనిచేయరు, రెస్ట్ తీసుకుంటుంటారు. సో ఉదయాన్నే లేచి కాస్త మన వల్ల మనవరాలతో గడపడం, టీవీ చూసుకోవడం ఇట్లుంటారు. కానీ ఆయన అమెరికాకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు 79 years లో. సో అదేమి తప్పు కాదు కదా కొంత ఆరోగ్య సమస్యలు ఉంటే. అయితే సమస్య ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఆరోగ్యం అనేది వ్యక్తిగత అంశం కాదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అమెరికా నేషనల్ సెక్యూరిటీ. ప్రపంచ పరిణామాలపై కూడా అమెరికా అధ్యక్షుని ఆరోగ్యం ప్రభావం చూపుతుంది. నార్మల్గా అయితే ఒక వ్యక్తి ఆరోగ్యం అనేది ప్రైవేట్ అంశం, సో ప్రైవసీ డిమాండ్స్. కానీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దే డిసైడ్ ద డెస్టినీ ఆఫ్ ద పీపుల్. అంటే వాళ్ళు ఆలోచించడం, వారి చర్యలు మొత్తం కోట్లాది ప్రజలపైన ప్రభావం చూపుతుంది. సో ఆ మెంటల్ ఫ్యాకల్టీస్ దెబ్బతింటే సీరియస్ ఛాలెంజ్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నట్లు అతని చేతి పైన మచ్చ ఉండడము, తర్వాత కాళ్ళు వాపులు ఉండడము, మన దగ్గర ఎడిమా అంటారు. సో బాడీలో వాటర్ ఉంటే ఎడిమా వస్తుంది. దానికి ఇన్ని ఉలువలు కనుక నానబెట్టి తాగితే ఆ సాలిడ్ లెగ్స్ పోతాయి. మరి ట్రంప్కి ఎవరు ఉలువలు తాగమని చెప్పినట్లేదు. సో ఉలువ చారు మన దగ్గర దొరుకుతుంది హైదరాబాద్లో, ఎక్స్పోర్ట్ చేసినాం అనుకోండి. సో ఉలువ చారు అక్కడ కూడా దొరకచ్చు అమెరికాలో. ఇప్పుడు అమెరికాలో కూడా ఉలువ చారు దొరకచ్చు కాదు. మేము అమెరికాలో ఇటీవల ఉన్నప్పుడు ఉలువ చారు తెచ్చుకున్నాం కూడా. సో మీరు ఆ ఉలువలు తీసుకుంటే మొత్తం వాటర్ బయటకు వస్తుంది. అఫ్ కోర్స్ సబ్జెక్ట్ టు డాక్టర్స్ అడ్వైస్. నేను చెప్పేదాన్ని తీసుకోవద్దు ఎవరు కూడా, ట్రంప్ కాదు మీరు కూడా తీసుకోవద్దు. సో అందువల్ల ఆ సాలిడ్ లెగ్స్ ఉన్నాయి. అలాగే మీటింగ్లలో ఎక్కువసేపు కళ్ళు మూసుకొని ఉంటున్నాడని. సో మన దగ్గర అసెంబ్లీ జరుగుతున్నప్పుడు, క్యాబినెట్ జరుగుతున్నప్పుడు, బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు వెనకాల గురక పెడితే టీవీలో, సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిన ఉదాహరణ లేవా? సో దీస్ ఆర్ ఆల్ సహజమైన థింగ్స్. సో వెదర్ ఈజ్ ఏబుల్ టు డిశ్చార్జ్ ఇది కొత్త కాదు. మీకు రొనాల్డ్ రీగన్ విషయంలో కూడా ఇలాగే వార్తలు వచ్చాయి, మెమరీ లాస్ అని. ఇక జో బైడెన్ అయితే ట్రంప్ ఎట్లా ఆడుకున్నాడో చూస్తాం. స్లీపీ జో అని పేరు పెట్టాడు. ఈవెన్ మీకు రూజ్వెల్ట్ డిసెబిలిటీ పై కూడా చర్చ జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ న్యూ టు అమెరికా. అయితే ట్రంప్ ఏంటంటే దాని ఒక ఎలక్టోరల్ ఇష్యూగా మార్చి జో బైడెన్ వేటాడాడు. ఆ ట్రంప్ వేటాడడం వల్లనే జో బైడెన్ మధ్యలో అభ్యర్థిత్వాన్ని కూడా వదులుకొని కమలా హారిస్ కపే వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ట్రంప్ పాలిటిక్సే ట్రంప్ని ఇవాళ వెక్కిరిస్తున్నాయి. ఇది విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ పాలిటిక్స్. సో జో బైడెన్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు తనకన్నా వయసులో చిన్నవాడైనా బైడెన్ ఆరోగ్యాన్ని ఒక ప్రధానమైన అస్త్రంగా చేసుకుని పోరాడే ట్రంప్. అందువల్ల ఇలా ట్రంప్ పైన 34 ఏళ్ల జోరాన్ మమ్దాని విరుచుకుపడుతున్నాడంటే ఎందుకు విరుచుకుపడాడు? మరి నువ్వు చేసిన పనే అది కదా. సో బట్ ట్రంప్ అనేది నేను ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్తీ. మీరు అన్నట్టు ఇప్పుడు మచ్చ కావడం హై డోసెస్ ఆఫ్ ఆస్ప్రిన్ తీసుకుంటున్నాను. ఆస్ప్రిన్ బీపీ ఉన్న వాళ్ళు చాలా మంది తీసుకుంటారు. ఇకోస్ప్రిన్ అని చెప్పి టాబ్లెట్ వాడుతుంటారు. దట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెడికేషన్ కూడా. బీపీ ఉన్న వాళ్ళు చాలా మంది కార్డియాలజిస్టులు ఈ డిలేడ్ అంటే రిలీజ్ ఆఫ్ ఆస్ప్రిన్ లేదా ఆస్ప్రిన్ ఇస్తుంటారు. దాని హెవీ డోస్ వల్ల మచ్చ అయింది అంటున్నాడు. సో బట్ ఏదైనా లెటర్స్ నాట్ ఒకటే పాయింట్ ఏంటంటే అది అమెరికన్ ప్రెసిడెంట్ గా తన రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేయడంలో అడ్డంకైనప్పుడు ఇష్యూ. అదర్ దాన్ దట్ 79 years లో ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా.